నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగోలో ఘోర ప్రమాదం, పడవ బోల్తా 38 మంది మృతి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్. పురుషులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు, టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. కాణిపాకంలో గుత్తేదారులలో ఓవర్ యాక్షన్, ఈవో సీరియస్, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న పెంచెల కిషోర్. ఘనంగా సివి రామన్ పుట్టినరోజు వేడుకలు, నేషనల్ మ్యాథమెటిక్స్ డేను జరుపుకున్న అభిమానులు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండక్కర్లేదు. క్యూ లైన్ల ద్వారా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 65,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,297 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజు హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. కాగా కలియుగ వైకుంఠం తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతుంది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతుంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు వెళ్ళవచ్చు గానీ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వారికి లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి. ఈ 10 రోజుల్లో 8 నుంచి 9 లక్షల మంది వరకు భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేయడానికి అదనంగా శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బందిని అందుబాటులో ఉంచనుంది. అశేష భక్తజనం కోసం తెల్లవారుజామున 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు విరామం అనేది లేకుండా అన్నప్రసాదాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు టీటీడీ అధికారులు. 6 గంటలకు ఆరంభమయ్యే అన్నప్రసాదాల వితరణ అర్ధరాత్రి వరకు కొనసాగించేలా వంటశాలలలో అదనపు సిబ్బందిని నియమించనుంది. భక్తులందరికీ అల్పాహారంగా ఉప్మా, చక్కెర పొంగలి, టీ, కాఫీ, పాలు అందిస్తారు. అలాగే లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు 3,50,000 లడ్డూలను అదనంగా తయారు చేసేలా ప్రణాళికలను రూపొందించుకున్నారు. దీనితో పాటు అదనంగా 3.5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా సిద్ధం చేసుకోనున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టికెట్లను జారీ చేసే కౌంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ఉన్న టోకెన్ కేంద్రాల వద్ద అదనంగా బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచడం జరిగిందని, పారిశుద్ధ్యం, క్యూలైన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అంతేకాదు సామాన్య భక్తులు అలా రావడంతోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో విధులు నిర్వహిస్తున్న అన్య మతస్థుల విషయంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. ఇంతకు టీటీడీ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటో ఓసారి చూద్దాం. తిరుమల ఈవో శ్యామలరావు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల గురించి ఈవో మాట్లాడారు. 6 నెలల కాలంలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. తిరుమల పవిత్రత కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, సర్వదర్శనం భక్తులు క్యూలైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించామన్నారు. భక్తులకు సాధ్యమైనంత త్వరగా దర్శనం కల్పించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే
తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని తిరుపతిలో వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పట్ల విమర్శలు చేయడం సమంజసం కాదని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నా అనిత యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి 3.5 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారని, అన్ని కోట్లు ఇచ్చిన ఆయన 11 సీట్లకి ఎందుకు పడిపోయారు, మీలో ఎక్కడ ఈ తప్పులు జరుగుతున్నాయని ఇలాంటివి సమన్వయం కూర్చోండి, అంతేగాని మీరు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే కార్యకర్తల్ని తొత్తులు వీళ్ళు కార్యకర్తలు కాదని ఇలాంటి పదజాలం ఏదైతే ఉందో చాలా మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాము. ఇదైతే పద్ధతి కాదు. ఇంకోటి ఏమన్నారు మాట్లాడుతూ, పొట్టు పత్తవ మిగిలింది అనే ఓ మాట అన్నారు. పొట్టు ఉంది, గాలికి ఎగురుతా ఉంది, సత్తవ మొత్తం పోయింది. కాబట్టే 60,000 మెజారిటీతో కూటమి ప్రభుత్వం తిరుపతిలో ఉన్నది. మీరు మెజారిటీ లేకుండా ఇలా బర్త్డే ఫంక్షన్లు చేసుకుంటూ ఇక్కడ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఎక్కడికక్కడ అభివృద్ధి చేశారు, రోడ్లు వేశారు. ఎలాంటి రోడ్లు వేసాం? రోడ్లు వేసింది అయితే తిరుపతిలో అది మర్చిపోదగ్గవింది. కానీ ఎలాంటి నాసిరకం రోడ్లు వేయడం ఏంటి, దాని టీడీఆర్ బాండ్లు ఏంటి, మీరు చేసిన అరాచకాలు ఏంటి అనేది మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఇదైతే సబబు కాదు. వైఎస్ఆర్సీపీ ఎక్స్-ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో రాజీ పడినట్లుగా కొందరు కథనాలు రాయడం మనస్సును తీవ్రంగా గాయపరుస్తోందని, రాక్షసుడితో రాజీ అబద్ధమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి స్టే ఇప్పించి అది కొట్టనీ చేశాడు. దానికి 15 అడుగులు 23 అడుగులు బయటకు ఉంది. ఏ రోజైతే స్టే వెకెట్ అవుతుందో దాన్ని కొట్టేస్తాం, 100% కొడతాం. ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తాను. నేను డబ్బు తీసుకోండి చెప్పాను కదా, వాళ్ళు కొమ్ము కాస్తాను కదా, ఓపెన్ చెప్తా ఉంటాను నేను కొట్టే ఇమ్మీడియట్ గా చేస్తామని. తర్వాత కమింగ్ టు లాయర్ పేరు ఉండదు, అనాసంపల్లి మున్రెడ్డి. అక్కడ పోయినప్పుడు అతని మీద నిన్న ఎన్ని కంప్లైంట్లు అంటే, అయ్యా నా భూమి తినేసాడు, అయ్యా నా భూమి తీసాడు. నిజంగానే నేను వైసీపీ వాళ్ళతోనూ లేక నీతో కంపేర్ చేసుకుంటే వాళ్ళతో పాటు కలిసిపోయి ఒక 40% 50% ల్యాండ్ చేసుకొని వదిలేస్తున్నాం కదా, అది కూడా ఆలోచన ఉండదు మీకు. మున్రెడ్డి మీద నేను ఓపెన్ గా నిన్న పోయి కూర్చొని వాళ్ళ గ్రామంలో కూర్చొని ఆ రోజు అదే బస్సు యాత్రలో తిరిగినాడు నేను. తిరుపతిలో వన్య కుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళన సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి యూత్ హాస్టల్లో రాష్ట్ర వన్య కుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతా సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్ జన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర వ్యాప్తంగా వన్య కుల క్షత్రియులను ఏకం చేసేందుకు ఇంతటి బృహత్తరకరమైన బాధ్యతను తనకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వన్య కుల క్షత్రియులందరికీ రావాల్సిన విద్య, ఆర్థిక, రాజకీయాల్లో అందవలసిన హక్కులను సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఈ కులంలో వృత్తులు ఎవరెవరు రకరకాల వృత్తుల్లో ఉన్నారు, అందరూ కూడా మా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏ విధంగా ఆర్థికంగా సహాయపడుతుంది ప్రభుత్వం ఏ విధంగా సహాయపడగలుగుతుందో వాళ్ళ స్కీములు వాళ్ళ ద్వారా తీసుకొని మాకున్న లోపాలను సరిదిద్దుకొని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు పోవడానికి, కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు మా మీద ఈ బాధ్యతను ఉంచారు. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ కులాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మంచి మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ సంఘంలో మా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నిస్తామని, ఇతర
కులస్తులతో పోలిస్తే వాళ్ళలాగా అందరూ కూడా నీట్గా ఉండేట్టుగా తయారు చేస్తామని మా వాళ్ళందరూ కూడా తెలియజేసుకున్నాను. సుప్రీంకోర్టు జడ్జి జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జి జేకే మహేశ్వరి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద సుప్రీంకోర్టు జడ్జి జేకే మహేశ్వరి వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణ్ యాదవ్, 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాస్ నాయక్, 3వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గురునాథం మరియు పిఆర్ఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో శ్రీకృష్ణ నటరాజ్ ఆలయం కల్చరల్ డెవలప్మెంట్ అకాడమీ కూచిపూడి కళాక్షేత్రం తిరుపతి ఆధ్వర్యంలో 2వ భారత కల్చరల్ డాన్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని తిరుపతి మహతి కళాక్షేత్రంలో వేడుకగా నిర్వహించారు. అంటే వాళ్ళకి కావాల్సింది మసాలా. ఇది ఎంత కష్టపడితే ఈ నాట్యం నేర్చుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. చూసేవాళ్ళు వాళ్ళు కూర్చొని వాళ్ళు నాట్యం చేస్తా ఉంటే ఊరికే క్లాప్స్ కొట్టదు. ఆ నాట్యం చేయడానికి వాళ్ళు శ్రమించేది ఎన్ని రోజులు, గురువు దగ్గర ఎన్ని రోజులు నేర్చుకుని ఉంటే వాళ్ళు ఈ రోజు వచ్చి ఈ ప్రదర్శన చేయగలుగుతున్నారు. దీన్ని తప్పనిసరిగా ప్రభుత్వాలు, కళా పోషకులందరూ కూడా ప్రోత్సహించాలి. ఇలాంటి రవి పెట్టినటువంటి ఈ కళా సంస్థలను కూడా తప్పనిసరిగా మనం వారికి తగిన స్ఫూర్తినివ్వాలని నేను ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. వడ్డెర ఓబన్న జయంతి ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయించినందుకు రాష్ట్ర వడ్డెర సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవుళ్ల మురళి అన్నారు. ఆదివారం చిత్తూరులో దేవల మురళి జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 11న వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కర్ణాటక రాష్ట్రంలో వడ్డెర్లు ఎస్సీ జాబితాలో ఉన్నారని, అందువల్ల చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన వడ్డెర్లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు రవీంద్రరాజు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మన పక్కనే కర్ణాటక ఉంది. మా యొక్క జాతి అనే ఎస్సీగా ఉన్నారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అన్ని రకాలుగా ఈరోజు ఎదగలుగుతున్నారంటే అందుకే ఆంధ్రప్రదేశ్లో బీసీఏలో ఉన్నాం కాబట్టి ఇక్కడ తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక పార్లమెంట్ సభ్యులు లేడు, ఒక రాజ్యసభ సభ్యులు లేడు. కాబట్టి మా కులాన్ని ఇక్కడ ఎస్టీలో చేరిస్తే రాబోయే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే మా కులానికి కూడా జనాభా ప్రాతిపదికగా మాకు కూడా చట్టసభలలో రిజర్వేషన్ వస్తుందని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ, వడ్డెర్లు చాలా శ్రమజీవులు, కష్టపడితే కానీ వాళ్ళకు కడుపు నింపుకునే పరిస్థితి లేదు. అలాంటి వారిని పక్క రాష్ట్రాల్లో ఎస్టీ ఎస్సీలుగా ఉండేటువంటి జాబితాలో వీళ్ళు కూడా చేర్పించాలా, వీళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి తగిన న్యాయం చేస్తాను, మీకు మిమ్మల్ని ఉన్నతమైన స్థానాలకు నిలబెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తిరుమలలో శ్రీవారి వేల సంకీర్తనలు రాసిన అన్నమాచార్యుల ఇల్లును కూలదేసిన చోటే అన్నమయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి డిమాండ్ చేశారు. తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటేనే అన్నమయ్య. ఆయన అన్నమయ్య ఇండ్లు చేయడం అనేది చాలా అపచారం, మహాపాపం. కాబట్టి ఇటువంటి ఘోరమైన పాపాన్ని తొలగించుకోవాలంటే అన్నమయ్య విగ్రహాన్ని పునర్నిర్మించాలి. అదేవిధంగా అడుగడుగునా గోవింద నామస్మరణ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటేనే హరినామ సంకీర్తన, పులులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి, అనేక అశ్లీలాలు జరుగుతున్నాయి. వీటి నుంచి ప్రక్షాళన కావాలంటే అడుగడుగునా గోవింద నామస్మరణ జరగాలి, అనుబంధ క్షేత్రాల్లో హరినామ సంకీర్తన జరగాలి. గురువుల్లో భక్తి సాంప్రదాయాన్ని ముందుకు గౌరవేతనాలన్నీ టీటీడీ పాలక మండలిలో నిర్ణయాలు చేయవలసిందిగా దయవుంచి టీటీడీ చేతులెక్కి భజన సాంప్రదాయం అంతా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.
కాణిపాకం ప్రధాన ఆలయంలో మినహా ఎక్కడైనా ఫోటోలు తీసుకునే హక్కు ఉందని ఈవో పెంచల కిషోర్ తెలియజేశారు. సో ఇక్కడ కాణిపాకం దేవస్థానం ఆవరణలో ఉన్న శివాలయం, మరి దాని ముందున్న పార్కు, అక్కడున్న దేవతామూర్తి విగ్రహాలు, నంది విగ్రహము, పార్కు, ఈ పరిసర ప్రాంతాల్లో ఒక టెండరు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆ సమయంలో ఒక టెండరు ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడున్న దేవస్థానం యాజమాన్యం వాళ్ళు దీని టెండర్ ప్రకారము ఇక్కడున్న ఆవరణలో ఫోటోలు తీసుకొని ప్రింట్ తీసి యాత్రికులకు కానీ భక్తులకు కానీ ఇచ్చేటట్టు దానికోసం వాళ్ళు సుమారుగా 21 lakhsకి టెండర్ పాడుకున్నారు. సో ఇక్కడ దీనివల్ల ఈ టెండర్ వలన ఇక్కడికి వచ్చే యాత్రికులు సెల్ ఫోన్లలో వాళ్ళు సొంతంగా చిత్రీకరించడానికి లేదనే కండిషన్తో ఇచ్చారు. అందువల్ల టెండర్దారుడు ఇక్కడ ఉన్న యాత్రికుల్ని రెస్ట్రిక్ట్ చేసేవాడు. సెల్ ఫోన్లు తీయకూడదు, మా కెమెరాతోనే తీసుకోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. అది అంతకుముందున్న కొంతమంది యాత్రికులు ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ టెండరు ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తి అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అవి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఆ టెండర్ దానితో మాట్లాడి యాత్రికులకి భక్తులకి అసౌకర్యంగా ఉంది కాబట్టి అతన్ని రిక్వెస్ట్ చేసుకున్నాము. అతనికి కావాల్సిన నియమ నిబంధనల ప్రకారం ఒకవేళ ఆర్థికంగా అతను నష్టపోయింటే దాని గురించి ఆలోచిద్దాము. ముందు యాత్రికుల్ని భక్తుల్ని ఫోటోలు తీసుకోవడానికి అనుమతించమని చెప్పాం. ఆయన దగ్గర రిటర్న్గా తీసుకున్న తర్వాత భక్తులు అనుమతిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా వచ్చి స్వేచ్ఛగా సెల్ ఫోన్లలో వాళ్ళ సెల్ ఫోన్లోనే ఫోటోలు తీసుకుంటారు. రెవెన్యూ అధికారులు తమ ఇల్లు కూల్చి కుటుంబాల్ని రోడ్డు పాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమి కోసం పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు. వేదాంతపురం పంచాయతీ అవిలాల గ్రామం సర్వే నెంబర్లు 513/16, 513/19లోని 2 ఎకరాల భూమిని ఇందిరమ్మ పాలనలో 1971లో తనకు ప్రభుత్వం ఇచ్చిందని, దీనిని రాజకీయంగా కబ్జా చేయడానికి ప్రయత్నించే కోణంలో తన వారసులు ఈ భూమిని పంచుకొని నిర్మించిన 5 ఇళ్లను 2 రోజుల క్రితం తెల్లవారుజామున కూల్చివేశారని కారుమంచి మునస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు మునస్వామికి సంబంధించిన 5 కుమారులు, 1 కుమార్తె వారి సంతానంతో కలిసి వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియాకు మొరపెట్టుకున్నారు. తిన్నా తినకపోయినా ఈ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవించామే కానీ భూమిని వదిలిపోలేదని గత చరిత్రను తెలియజేశారు. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నారు. విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులు కారుమంచి చంద్రబాబుతో పాటు 6 కుటుంబాలకు సంబంధించిన పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. గుడి చేసుకున్నా, ఏడ రేకు సెట్ చేసుకున్నా దాన్ని రిమూవ్ చేయడానికి వాళ్ళ అధికారం, వాళ్ళ బలం మొత్తం ఉపయోగిస్తారు. అదే ధనవంతుడు బిల్డింగ్ కట్టి పిల్లరేసి బిల్డింగ్ కట్టుకున్నా అదే రెవెన్యూ గవర్నమెంట్లోనే పిల్లరేసి బిల్డింగ్ కట్టినారు. అది ఎంఆర్ఓ కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. పెద్ద పెద్ద నాయకులకి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలుసు రెవెన్యూలో పిల్లరేసి బిల్డింగ్లు కడుతున్నారని అదే భూమిలో. కానీ వాళ్ళ భూములకి అంచులకి పోనేపారు, వాళ్ళ బిల్డింగ్ల జోలికి పోనేపారు. ఎక్కడైనా దళితుడు గుడి చేస్తున్నానంటే అప్పుడే రెడీగా వాళ్ళ అధికారం అప్పుడే గుర్తొస్తుంది, వాళ్ళు చదువుకున్న సీటుకి అప్పుడే విలువ వచ్చేస్తుంది. పేదోడు అంటేనే ఏదో వాళ్ళకి పట్టినట్టు, వాళ్ళు పేదోళ్ళని చూడనట్టు అట్నే నేరుగా వచ్చి అప్పుడప్పుడే వాళ్ళని కూల్చేయడం, వాళ్ళ కాపురాలని ఈది పాలు చేయడం. సర్ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. గణితంలో దేశంలోని మేధావులలో శ్రీనివాస రామానుజన్ ఒకరు. శాస్త్రవేత్త రామానుజన్ కెరీర్ పరంగా ఎదిగే విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. 0ను 0తో భాగిస్తే ఎంత వస్తుందనే ప్రశ్నతో మాస్టర్లనే రామానుజన్ ఆశ్చర్యపరిచారు. శ్రీనివాస రామానుజన్ తండ్రి శ్రీనివాస అయ్యంగార్ గుమస్తాగా పనిచేసి చాలని జీతంతో కుటుంబాన్ని పోషించేవారు. రామానుజన్ తను కనిపెట్టిన సూత్రాలను చిత్తు పేపర్లపై వేసేవారు. బండలపై కూడా రామానుజన్ ఫార్ములాలు రాసేవారు. పై చదువుల కోసం మద్రాస్ కాలేజీకు వెళ్లే సమయంలో ఫీజు కట్టలేక అడ్మిషన్ దొరకలేదు. అయితే తను కనిపెట్టిన గణిత సూత్రాలను ఒక ప్రొఫెసర్ ముందు ప్రదర్శించి రామానుజన్ అడ్మిషన్ పొందారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీహెచ్ హార్డీ వల్ల రామానుజన్ జీవితం మలుపు తిరిగిందని చెప్పవచ్చు. లైఫ్ మలుపు తిరగగా అక్కడ ఎన్నో సిద్ధాంతాలను కనిపెట్టడం గమనార్హం. శ్రీనివాస రామానుజన్ సాధించిన సంచలన విజయాలు మాత్రం ఇన్ని కావు. 1729 నంబర్ యొక్క ప్రత్యేకత గురించి శ్రీనివాస రామానుజన్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాథ్స్లో ప్రతిభ ఉన్న వాళ్ళు దూరదృష్టితో గణితంపై ఫోకస్ పెడితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు.
గణితంలో చిన్నతనం నుంచి దృష్టి పెట్టడం వల్ల సులువుగా లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మ్యాథ్స్కు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదని సమాచారం అందుతోంది. శ్రీనివాస రామానుజన్ సాధించిన విజయాలు నేటి తరం యూత్కు ఎంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తాయి. శ్రీనివాస రామానుజన్ క్రియేట్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తల వల్ల కాలేదు. ఇంతటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మనమంతా గణితాన్ని మ్యాథ్స్ని సులభతరంగా మనం తెలుసుకుంటున్నామంటే అది శ్రీనివాస రామానుజన్ గారి ఘనత. చాలా తక్కువ కాలం బ్రతికే కూడా గణిత శాస్త్రానికి మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. గణిత శాస్త్ర మేధావిగా కీర్తించాడు. ఆయన జయంతి లేని ఈరోజు ఆయన స్మరించుకుని రాబోయే జనరేషన్ కూడా భవిష్యత్తులో కూడా మన పిల్లలందరూ కూడా ఆ మాదిరి చదువుకొని శాస్త్రజ్ఞులై భారతదేశానికి కీర్తి తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఈ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుండి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, పిహెచ్డీలు తీసుకున్న మన ఆలుమ్ని దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నారు. సో నిజంగా మనకందరికీ మా యూనివర్సిటీకి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చాలా గర్వకారణంగా ఉంది. సో ఈరోజు ఈ శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ జయసుబ్బారెడ్డి అండ్ మిగతా అధ్యాపకులు యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు వేడుకగా జరిగాయి. రేపు జనవరి మొదటి వారంలో కాకినాడలో రాష్ట్ర మహాసభ కూడా జరుపుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో, విద్యారంగ చరిత్రలో యూటీఎఫ్ పాత్ర చాలా విలువైంది. ఉపాధ్యాయుల హక్కుల్ని కాపాడడంలో కానివ్వండి, ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడంలో కానివ్వండి, కొన్ని విలువలతో కూడినటువంటి పద్ధతుల్లో సంఘాన్ని నడపడంలో కానివ్వండి, సమరశీలంగా వ్యవహరించడంలో కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు మరొక దానికి రాజీ పడకుండా నిలబడడంలో కానివ్వండి, యూటీఎఫ్ సాధించినటువంటి అద్భుతమైన విజయాలు, చూపించినటువంటి దారి చాలా విలువైనవి. అందువలన ఈరోజు దాదాపు 1,00,000కు పైగా ఉపాధ్యాయులు యూటీఎఫ్లో ఉన్నారు. మొత్తం 1,50,000, 60,000 మందికి లోపే ఉపాధ్యాయులు ఉంటే శిల్పారామం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా పీసీ రాయలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుచానూరు మార్గంలోని శిల్పారామంలో వాకర్స్ సభ్యులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీసీ రాయలు హాజరై వాకర్స్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పీసీ రాయలు మాట్లాడుతూ, పోటీ ప్రపంచంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు గంటసేపు వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాకర్స్ వాకింగ్ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని, ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. కొద్దిగా టైం దీనికంటూ 6 నుంచి 9 వరకు కొద్దిగా టైం ఇచ్చేట్టుగా, 10 మందికి సహాయం చేసేట్టుగా, వాళ్ళకంతా హెల్ప్ చేసేట్టుగా మన కార్యక్రమాన్ని పక్కకు పెట్టి అవసరమైతే ఆ టయాన్ని మనం అసోసియేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగతా కార్యక్రమాలు మీ అందరితో కూడా కమిటీ కాకుండా మీతో అందరు జనరల్ బాడీలో మాట్లాడి మనం ఏమి చేయాలనేది ఒక ట్రాక్ ఇక్కడ గురించి చెప్పారు. ట్రాక్ వేసుకున్నామని చెప్పి వాకర్స్ ట్రాక్. తర్వాత ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. అసోసియేషన్ మాట్లాడడం ఈ యొక్క అథారిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగాం. వాళ్ళని అడిగితే మీరు అసోసియేషన్ చేసుకుంటారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో హీరో మంచు విష్ణు, అరకు ఎంపీ తనూజారాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. భారత వైమానిక దళం అసోసియేషన్ 14వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని కార్యవర్గ సభ్యులు జనార్దన్ తెలిపారు.
తిరుపతి యూత్ హాస్టల్లో ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైమానిక దళంలో పనిచేసి రిటైర్డ్ అయిన మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికులు ఐకమత్యంతో తమకు రావాల్సిన హక్కులపై ఏకతాటిగా పోరాటం చేసి సాధించుకుంటామని అన్నారు. అంతకుముందు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మాజీ ఉద్యోగస్తులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మా తిరుపతి ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ 14వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా మా ఎయిర్ ఫోర్స్లో మాజీ వాయు సైనికులు 80 సంవత్సరాలు చేసుకున్న వాళ్ళందరికీ ఒక సన్మాన కార్యక్రమం జరుపుతున్నాము. మరియును మా మాజీ వాయు సైనికులకి వెల్ఫేర్ అనగా వాళ్ళ మంచి చెడులు ఇక్కడ తిరుపతి వాళ్ళ సమస్యలంతా మా అసోసియేషన్ పరిష్కరిస్తుంది. సమస్యలు టేకప్ చేసి ఆ సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి వినాయక సాగర్లోని వాకర్స్కు నారాయణాద్రి హాస్పిటల్ సహకారంతో మధుమేహ వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచితంగా రక్త పరీక్షలు సుమారు 200 మందికి 1000 రూపాయల విలువ గల టెస్టు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వాకర్స్ యొక్క సందేహాలు నివృత్తి చేయడం జరిగిందన్నారు. వాకర్స్కు ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యానికి వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో మధుమేహంపై అవగాహన సదస్సును ఈరోజు శ్రీ వినాయక సాగర్లోని వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. దీనికి నిర్వహించిన వారు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వారి సహకారంతో మేము ఈరోజు ఈ డయాబెటిక్ క్యాంపును జరిగింది. ఈరోజు సుమారు 250 మంది వాకర్ సభ్యులకు ఉచితంగా మధుమేహ పరీక్షలు మరియు అధిక ధరలతో కూడుకున్నట్టు H1B AC కూడా ఇక్కడికి వచ్చిన వాకర్స్కి ఉచితంగా చేయడం జరిగింది. వాకర్స్కు మధుమేహంపై సలహాలు సూచనలన్నీ డాక్టర్ సాయి రామ్ తేజ గారు వివరించారు. వారి మన ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ బృందానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు సిద్ధమవుతోంది. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అపురూప కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద జరగబోయే ఈ కుంభమేళా 12 ఏళ్లకోసారి జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతారు. హిందూ మతంలో అతిపెద్ద పండుగల్లో కుంభమేళా ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ గొప్ప కార్యక్రమం 2025 జనవరి 13న పౌష్ పౌర్ణిమ స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజుతో ముగుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద భక్తుల కలయికగా ఈ కుంభమేళా పరిగణించబడుతోంది. కొన్ని పవిత్ర రోజుల్లో భక్తులు పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. షాహీ స్నాన్తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాధువులు, హిందూ మత గురువులు, ఆధ్యాత్మిక నాయకులు ఒకే చోట ఏర్పాటు చేసిన పవిత్ర జలాల్లో స్నానం ఆచరిస్తారు. సాధువుల తర్వాత భక్తులు స్నానం చేయడాన్ని విశేషంగా భావిస్తారు. సాధువుల ఉనికి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుందని భక్తుల నమ్మకం. త్రివేణి సంగమ పవిత్ర జలాల్లో స్నానం చేయడం పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ స్నానం అనంతమైన జనన మరణ చక్రం నుంచి విముక్తి కల్పిస్తుందని నమ్ముతారు. మహాకుంభమేళాలో మొత్తం 6 స్నానాలు ఉంటాయి. 3 రాజ స్నానాలు, 3 ప్రధాన స్నానాలు ఉంటాయి. మొత్తం కుంభమేళాలో ప్రతిరోజు స్నానం చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే షాహీ స్నాన్ రోజున మరింత పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడడంతో 38 మంది మరణించిన ఘటనలో 100 మందికి పైగా తప్పిపోయారని అధికారులు చెప్పుకొచ్చారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు అధికారులు. అయితే ఫెర్రీ బోట్లో 400 మందికి పైగా ప్యాసింజర్లు ఉన్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వారంతా క్రిస్మస్ వేడుకల కోసం సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం నెలకొందని చెప్పారు. ఇక గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 20 మందిని రక్షించగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఫెర్రీ బోట్ సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. 4 రోజుల క్రితం సైతం ఓ నదిలో పడవ బోల్తా పడి దాదాపు 25 మంది వరకు చనిపోయారు. ఈ క్రమంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించొద్దని అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు పడవల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు వాటిని పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగోలో ఘోర ప్రమాదం.
ప్రమాదం, పడవ బోల్తా 38 మంది మృతి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన యోగి ఆదిత్యనాథ్ సర్కార్. పురుషులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు, టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. కాణిపాకంలో గుత్తేదారులలో ఓవర్ యాక్షన్, ఈవో సీరియస్, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న పెంచెల కిషోర్. ఘనంగా సివి రామన్ పుట్టినరోజు వేడుకలు, నేషనల్ మ్యాథమెటిక్స్ డేను జరుపుకున్న అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.